కొత్త పలుకు పేరుతో నీచరాతలు రాసినటువంటి రాధాకృష్ణ సంస్కృతి కూడా పూర్తిగా కూడా ఖండిస్తూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీ శ్రేణులు ఆందోళన పట్టుబట్టారు. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కానీ మాజీ మంత్రులు కానీ నాయకులు కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? సభ్య సమాజం తలదించుకునే విధంగా రాతలు రాస్తున్నారు. ఏకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కూడా ఆడవాళ్ళని కూడా లేకుండా భార్యలు వారిపై చెల్లెళ్ళు అని చెప్పని విచ్చలవిడిగా రాసిన రాతలు ఏమేమి చూస్తారా? అంటే కూటమి ప్రభుత్వం మాటల్లో చాలా చెప్తారు, చేష్టలు వచ్చేటప్పటికి ఆడవారిని ఇలా అగౌరవంగా మాట్లాడేవారి విషయంలో ఏం మాట్లాడరు. ఎందుకనంటే ఏబిఎన్ రాధాకృష్ణ గురించి ఎవరికి తెలియంది కాదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు బినామీ పత్రిక, ఆయన ఆఫీస్ నుంచి ఏది ప్రచురించి పంపితే అది మాట్లాడించేటువంటి పరిస్థితి ఉంది, అది ప్రచురించేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని పత్రికలు మరి తెలుగుదేశం పార్టీకి బినామీ అందరికీ తెలుసు. కానీ ఈ రోజున ఏబిఎన్ రాధాకృష్ణన్ చేసినటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజం అందరం కూడా తలదించుకునేటువంటి పరిస్థితి. ఎందుకనంటే స్త్రీలను గౌరవించేటువంటి సాంప్రదాయం మనది. కానీ మాటల్లో చెబుతున్నారు, చేతల్లో మట్టికి ఈ రోజున మరి రోడ్డు ఎక్కించేటువంటి పరిస్థితికి తీసుకొచ్చున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణన్ రాసినటువంటి రాతలు, ప్రచురించినటువంటి మీడియాలో వచ్చినటువంటి వార్తలు చూస్తున్నాం. ఇవాళ ఒక రాజధాని అంశం గురించి జగన్ గారు మాట్లాడితే రాజకీయంగా మీరు ఎదుర్కోండి, ఇబ్బంది ఏం లేదు, మీ ప్రభుత్వం మీ ఇష్టం, మీరు ఇదే చేస్తామనంటే ప్రజలు తగిన తీర్పు చెప్తారు. ఈ రాజకీయంగా ఎదుర్కోవటం మానేసి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ రోజున మీరు మహిళలను కించపరిచే విధంగా మీరు తీసుకురావటం. ఇప్పటి వరకు తిరుపతి లడ్డు అయింది, ఈ మధ్యన కులాలమయాన మతాలమయాన శిక్షలు పెడుతూ ఉన్నారు. ఈ రోజున మహిళల విషయంలో విధ్వంసాలు ఇలాంటి పొరపాట్లు రేపొద్దున మహిళలు కూడా రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి దాపరిస్తుంది. ఇప్పటికైనా కూటమి నేతలు కానీ ఈ మీడియా అధినేత కానీ క్షమాపణ చెప్పించాలి. ఈ నాయకులు అందరూ అతని చేత. చెప్పకపోతే వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో తగినటువంటి శాస్తి భవిష్యత్తు రోజుల్లో అతనికి ఉంటుంది. తగిన మూల్యం ఈ ప్రభుత్వం కూడా చెల్లించుకుంటుంది ఏబిఎన్ రాధాకృష్ణ రూపంలో. సార్ చెప్పండి, ఏం చూస్తారు? విలువలు లేని రాతలు, జర్నలిజంలో విలువలు కోల్పోయి విచక్షణ రాతలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది గుడ్డిగా నమ్ముతారు. విలువలు లేని అని చెప్పి, విలువ లేని వ్యక్తులు, వెన్నెముక లేని వ్యక్తులు అని చెప్పని రాష్ట్రం ఏం చూస్తారు? ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పట్ల చాలా అధ్వాన్నంగా తయారైంది. ఇదే పవన్ కళ్యాణ్ గారు మహిళల మీద చేయి పడితే, కన్ను పడితే నేను చూసుకుంటాను, వాళ్ళ తాట తీస్తాను, తోలు తీస్తాను అన్నది వాళ్ళ నియోజకవర్గంలోని దళిత మహిళని డైరెక్ట్ కొట్టినా, అక్కడ ఏదైతే అరవాసీదారు అతను ఎమ్మెల్యేకి సంబంధించిన మహిళని రోడ్డు మీద నిలబెట్టి కొట్టినా, నాకు అన్యాయం జరిగిందన్న మోసం చేశారని పోలీస్ స్టేషన్ తిరిగినా, ఎంతమంది ఆడవాళ్ళు రోధిస్తున్నా, ఏదైతే సుగాలి ప్రీతి గొడవ ఉందో అది ఉన్నా, ఏ దానికి కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఆయన ఉంటాం. అలాగే మళ్ళీ రాధాకృష్ణని ట్వీట్ చేసి ఇది వాస్తవని చెప్పడంలో మరి ఎంత దారుణం అని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇతను మాట్లాడింది తప్పని అరెస్ట్ చేయాలి రాధాకృష్ణ అని చెప్పి నేను కోరుతున్నాను. వెంటనే రాధాకృష్ణ గారు కూడా ఇది నేను తప్పు చేశానని క్షమాపణ కోరాలని అడుగుతున్నాను. ఎంచేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరు మహిళలని ఏ రకంగా మాట్లాడుతాను, ఒక పత్రిక ఒక ఏబిఎన్ ఛానల్ పెట్టుకుని గౌరవమైన పదంగా ఉండవలసింది, ప్రజలకి మంచి చేరవేయవలసింది పోయి ఈ రకంగా దుర్భాషలాడటం అంటే ఎంత ప్రెస్టేజ్లో ఉన్నారో మీరు అర్థమవుతూ ఉంది. అమరావతి మీద మీకు ఎంత ప్రేమ ఉందో, అమరావతి అభివృద్ధి ప్రజల గురించి పట్టించుకునేది లేదు. కానీ అమరావతిలో మీరు కొనుక్కున్న పొలాలకి రేట్లు రావాలనేదే ఆలోచన తప్పితే మీకు ఇంకోటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సూచన తీసుకోండి, తీసుకోకపోండి. ఇవాళ ఏదైతే బందర్ ఉందో, ఏదైతే గుడివాడ ఉందో, ఏదైతే విజయవాడ ఉందో, ఏదైతే గుంటూరు ఉందో, ఏదైతే మంగళగిరి ఉందో, ఏదైతే అవనిగడ్డ ఉందో, అందరు గ్రామాల్లో కూడా ఇవాళ ఇది బాగుంది, ఇది కావాలి, ఇది అభివృద్ధి చెందడానికి పెద్ద ఎత్తున అవుతానికి ఆస్కారం ఉంది, కనెక్టివిటీ ఉంది. కాబట్టి కొంచెం 10,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటే హైదరాబాద్ లాంటి సిటీ అవ్వటానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ కోరుకుంటున్నారు. ఈ మావీ గన్ అన్నదాన్ని మీరు అది కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మావీ గన్ అంటే జగన్ అనుకుంటారేమో, మీరు పేరు మార్చుకున్నా పర్లేదు, ఇది బాగుంటుంది, ఆలోచనలో చేసుకోండి అని చెప్పడం జరిగింది. అంచేత ఇది కరెక్ట్ కూడా. అక్కడ ఏదైతే బందర్లో పోర్ట్ ఉందో, ఇక్కడ మరి ఏదైతే హనుమాన్ జంక్షన్ దగ్గర ఇండస్ట్రియల్ ఏరియా ఉందో, ఏదైతే విజయవాడ ఉందో, ఏదైతే మంగళగిరి ఉందో, ఏదైతే గుంటూరు ఉందో, ఈ అన్ని చోట్ల కూడా అన్ని రకాల ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకుంటానికి, సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకుంటానికి, పోర్ట్ డెవలప్ చేసుకుంటానికి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. కాబట్టి అలాగే పెద్ద మన వరల్డ్లోనే మన ఇండియాలోనే ఫేమస్ అయిన రైల్వే స్టేషన్ కూడా ఉంటాం. ఇవన్నీ కూడా అభివృద్ధికి చిహ్నం. కాబట్టి దీన్ని తీసుకోవాలని చెప్పి కోరుతూ, ఏదైతే రాధాకృష్ణ వెంటనే క్షమాపణ కోరాలి, ఆడవాళ్ళకి అందరికీ
రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను. మహిళా సమాజం సిగ్గుపడేలాగా చేసిన వ్యాఖ్యలు ఏం చూస్తారు? మరి ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళ పేరును పెట్టి మహిళా సాధికారతను చూపించారు, మహిళకు రక్షణ కల్పించారు. ఈరోజు ప్రభుత్వంలో చూస్తుంటే మహిళ గౌరవం లేకుండా పోయింది. మరి ఈరోజు రిజర్వేషన్స్ ద్వారా అనేక మంది మహిళలు బయటకు వస్తున్నారు. మహిళలంతా కూడా రాజకీయంగా చైతన్యవంతమై ఉన్నారు. ఒక మహిళకి భార్యని చెల్లిగా భావించి మారుమనువు చేస్తారన్న మాట అది మన సంస్కృతి సంప్రదాయాల్లో ఎంత తప్పు మాట అన్నది గమనించలేని రాధాకృష్ణ ఆయనకి తగిన బుద్ధి రాబోయే రోజుల్లో ప్రజలు చెప్తారు. కానీ ఎందుకు మాట్లాడారో గమనించుకుని తక్షణమే రాష్ట్ర మహిళలందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలని, అలాగే కూటమిలో ఉన్న నాయకులంతా కూడా ఆయనకు మరి తగిన శాస్తి చెప్పే విధంగా ఆయన పొరపాటును సరిదిద్దుకోమని సూచించాల్సిందిగా కోరుతూ ఈ ఏబిఎన్ కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ను కానీ బహిష్కరించాలని ప్రజలను కోరుతున్నాం. మరి మహిళ యొక్క రక్షణ కోసం మహిళ గౌరవాన్ని పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అరాచకాలు పెరిగిపోయినాయి, క్రైమ్ రేట్ పెరిగింది, ఏ మహిళకి కూడా రక్షణ లేదు. ఇలా అగౌరవపరిచే విధంగా ఈ మాట్లాడడం అంటే తల్లికి చెల్లికి తేడా తెలియని విధంగా జీవిస్తున్నారా? రాజకీయ లబ్ధి కోసం ఇంత నీచమైన మాటలు మాట్లాడాల్సిన స్థితికి దిగజారి మీడియా విలువల్ని మీడియా వారు కూడా అవమానపరిచే విధంగా మీడియా మిత్రులంతా కూడా దీన్ని గమనించాలని కోరుకుంటూ రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ కోరాలని కోరుకుంటున్నాను. చెప్పండి, ఏ విధంగా వస్తారు ఇలాంటి వ్యాఖ్యల్ని? మీరు ఆల్రెడీ చూస్తారు, ఎన్నాళ్ళ రాజకీయాలు ఉన్నారు, ఎప్పుడైనా మీడియా ముసుగులో ఇలాంటి నీచరాతలు ఎప్పుడైనా చూసారా మీరు? ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ అనే పత్రిక కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక పాంప్లెట్. ఇది ఏం చేతంటే ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలన్నింటినీ కప్పిపుచ్చుకునేటువంటి పత్రిక ఆ పత్రికను అడ్డు పెట్టుకుని మ్యాటర్ అంతా డైవర్షన్ చేయడం కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది. ఏం చేతంటే 2028 నాటికల్లా అమరావతిని రాజధాని కట్టి చూపిస్తానని చెప్తున్నాడు ఆయన. అది అసాధ్యమైన సంగతి ఆయనకు తెలిసిండు కూడా ప్రజలను మోసం చేస్తున్నాడు అనే సంగతి ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఏం చేతనంటే మరి చట్టబద్ధత అన్నాడు, చట్టబద్ధత చేయవలసిన అవసరమే లేదు. ఏం చేతంటే రాజధాని ఎక్కడ పెట్టుకుంటారనేటువంటి విషయం ప్రజల ఇష్టం, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, అది ఎక్కడికైనా పెట్టుకోవచ్చు. దాన్ని వేరే చట్టబద్ధత చేయవలసిన అవసరమే లేదు. నిజంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇప్పుడు 90 సార్లు సవరణ చేసిన సందర్భంలో ఇది చట్టబద్ధత చేస్తే రేపు వచ్చిన ప్రభుత్వం మార్చుకునే అవకాశాలు ఉంటాయంటే ఉంటాయి. అయినప్పటికీ కూడా మేము అమరావతికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు, కాకపోతే ఒక నగరాన్ని మహానగరం చేయడం సాధ్యపడుతుంది. అందుకే ఏమీ లేని చోట ఒక గయాలలో ఏ ప్రాంతం జనాభా నివాసం లేనటువంటి ప్రాంతాల్లో ఒక ఏదంటే అలావుద్దీన్ అద్భుతమైన సృష్టించాలని చెప్పడం ఎంత గౌరవం. అలాంటి ప్రజల మోసపూరిత మాటలతో చెప్తూ ఆయన జరగని పనిని జరుగుతుందని చెప్పడం అది ఎలా ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు. ఆల్రెడీ 7 సంవత్సరాలు పూర్తయింది మీ ఆధ్వర్యంలో, ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది. ఆల్రెడీ 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాకి మీకు మీ స్థానికులకి అందరికీ కూడా ఈ ధనాన్ని కూడబెట్టడం కోసం, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం అక్కడ మీరు అమరావతి అని అడ్డం పెట్టుకుంటున్నారు తప్ప మేము అమరావతికి వ్యతిరేకం కాదు, మీరు చేసే విధానానికి మేము వ్యతిరేకం అని చెప్పేసి సందర్భంగా తెలియపరుచుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఇలాంటి పిచ్చిరాత్రులు రాసినటువంటి రాధాకృష్ణ ఒక పాంప్లెట్ కింద ఉండకుండా ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ప్రజలను ఒక చైతన్యపరిచే పత్రికలాగా ఉండాలి తప్ప ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. టీడీపీకి సంబంధించి కూడా పాంప్లెట్ పేపర్గా మారినటువంటి ఏబిఎన్ కానీ మరి రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో పూర్తిగా చంద్రబాబుకు బినామీగా మారి రాస్తున్నటువంటి విషపు రాతలను కూడా తామంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. మహిళలు కానీ భార్యలు కానీ ఎవరైతే ఉన్నారో తల్లులు కానీ కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి వైఎస్ఆర్సీపీ కూడా డిమాండ్ చేస్తున్న బస్ కూడా కనబడుతుంది. ఇది సంతోష్ రాజు, సాక్షి తణుకు నుంచి.